ఇక్కడైతే చాలా వంకాయలు ఉన్నాయండి. వైట్ కలర్ చూసారు కదా కాయలు. వంకాయలు అయితే గుత్తులు గుత్తులు ఉన్నాయండి. చూడండి గుత్తులు. ఎన్ని వంకాయలు అన్నీ మొత్తం. కాయలు అయితే చాలా ఉన్నాయండి కోసుకోవాలి. కాకరకాయలు కూడా ఉన్నాయి. చూసారా కాకరకాయలు. ఇవ్వండి పిందులు. పెద్ద కాకరకాయ. ఇక్కడ కాకరకాయ ఉన్నాయి. ఇదిగో కాకరకాయ కాయలు. ఇక్కడ కాకరకాయ ఉన్నది. కాయలు చూసారా ఇలా గుత్తు గుత్తులు కాయలు ఇలా రావడానికి. ఇక్కడ కూడా వంకాయలు ఉన్నాయండి. గుత్తు గుత్తులు ఉన్నాయి. కాయలు చూసారా అంతలా ఉన్నాయి. వంకాయలు వంకాయలు అయితే హార్వెస్ట్ చేసుకొచ్చండి. మీకు వంకాయలు చూసారా లేతగా ఉన్నాయి. ఇదిగో కలరు ఏముందండి. ఇదిగోండి ఇలాగా నేను స్టోర్ చేసుకుని ఇదిగోండి ఈ వాటరింగ్ ఇదిగోండి ఇలా స్టోర్ చేస్తాను. ఇలా స్టోర్ చేస్తానండి. ఇలా 3 రోజులు ఉంచి ఇలా కిచెన్ వేస్ట్ ఇలాగ అన్నీ ఉంచి 3 రోజులు ఉంచి ఇది ఒక బకెట్కి 4 బకెట్లు కలిపి నేను మొక్కలకైతే ఇస్తాను అన్నమాట. ఇదిగోండి మట్టి చూసారా నేను అలా పోగొట్టుకున్నదే 4 బస్తాలు ఉన్నది. చూసారా గార్డెన్ స్టార్ట్ చేసిన కాడి నుంచి ఇప్పుడు వరకు ఎక్కడ కూడా మట్టి కూడా కొంటేయడం కానీ ఏమి లేదు. కిచెన్ వేస్ట్ ఇలా ఎండబెట్టుకుని నేను అలా కలుపుకుంటాను అన్నమాట అండి. ఇదిగోండి ఇప్పుడైతే వంకాయలు కోసేసుకోవచ్చండి. వంకాయలు టమాటాలు చిక్కుడుకాయలు ఇదిగోండి కాయలు మీరు చూసే ఉంటారు. ఇవి మనకి నేల మీద వేస్తాం చూసారా ఆ సైజు అయితే వస్తున్నాయి అన్నమాట అండి. ఎందుకంటే ఇలాంటివన్నీ ఇవ్వడం వల్లండి. అది మనం ఏం చేస్తాం వేస్ట్గా బయట పాడేసుకోవడమే కదండి. దాని బదులు ఏముందండి మనం ఒక బకెట్ పెట్టి స్టోర్ చేసుకుని మనం మొక్కలకైతే ఇచ్చుకుంటే అండి మనం చేసేది అదే ఒక్క చిన్న పని అండి. అంతకుమించి ఏం కాదండి. చూసారా టమాటాలు కూడా ఉన్నాయి. కాయలు టమాటాలు గుత్తులు గుత్తులు అండి వంకాయలు. ఇక సైజు నాకు ఎక్కువగా హార్వెస్ట్ ఎక్కువ వస్తాయండి. చాలా బాగా వస్తాయండి హార్వెస్ట్ అయితే మొత్తం. ఇవ్వండి ఇక్కడ కూడా అలా ఉన్నాయి చూసారా. అత్తమాన హార్వెస్ట్ వీడియోలు ఏంటి అని అనుకోవచ్చు. ఎందుకంటే మరి చూపించాలి కదండి. మనం పండించుకున్న పంట ఎంత ఎక్కువ వస్తుందో అని తెలియాలి కదండి. అందు గురించి అండి నేను హార్వెస్ట్ వీడియోలు ఇలా చూసారా. ఇవ్వండి కాయలు అసలు మీరు సైజు చూస్తే ఆశ్చర్యపోతారు. చూసారా ఇంకండి కాయలు సైజు కలరు. ఇక్కడ కూడా వైట్ కలర్ ఉన్నాయి. ఇదిగోండి సైజు అయితే చాలా బాగా వస్తాయి. ఇక్కడ కోడిగుడ్డు వంకాయ వైట్ కలర్. వంకాయలు అయితే చాలానే ఉన్నాయండి విపరీతంగా. ఇక్కడ టమాటాలు ఉన్నాయండి. మీకు అన్నీ హార్వెస్ట్ చేసి చూపిస్తానండి. ఇదిగోండి ప్రస్తుతానికి ఇన్ని కోసాను, ఇంకా కోస్తాను. వంకాయలు అయితే చూసారు కదండి ఇన్ని కాయలు కోసాను. మీకు సపరేట్ చేసి చూపిస్తాను. ఇక్కడైతే టమాటాలు ఉన్నాయండి. చూసారా ఎన్ని కాయలు వచ్చినాయో. ఇక్కడ చెర్రీ టమాటాలు ఉన్నాయండి. ఇవ్వండి గుత్తులు గుత్తులు చెర్రీ టమాటాలు అండి మొత్తం. చూసారా ఇవ్వండి ఇలాగ. ఏముందని మనం కొంచెం వాటర్ ఇలా ఇచ్చుకోవడం, మనం కొన్ని మొక్కలు ఇలా పెట్టుకోవడం వల్ల మనకి కొంచెం టైంపాస్ అవుద్ది. హెల్తీగా మనకు కూడా హెల్తీగా ఉంటుంది. చూసారా హెల్తీ ఫుడ్ తిన్నట్టు ఉంటుంది. మనం సొంతంగా మనం కూరగాయలు మనమే పండించుకున్నట్టు ఉంటుంది.
చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో కాయలు. చిన్ని చిన్ని టమాటాలు. నాకు తెలిసి ఈ మొక్క కన్నా పెద్ద మొక్కలో పెట్టుకోవడం బెటర్ అండి. ఇవే అందానికే తప్పించి అంతేమీ రావండి ఇవి. చూసారా కాయలు. ఇదే మొక్క ప్లేస్లో పెద్ద మొక్క ఉంటేనే పెద్ద కాయలు 4-5 కాసినా కూరకు సరిపోతాయండి. ఎన్ని కాయలు కాసినా సరిపోవండి ఇవి, కానీ చూడడానికి అందంగా ఉంటాయి. చూసారా ఇన్ని చెర్రీ టమాటాలు ఎక్కువ. కాయలు అయితే కొయ్యకపోతే అండి శుభ్రంగా పాడైపోతున్నాయండి. ఈ నిల్వ కూడా ఆగట్లేదండి. పిట్లో గట్ట ఇవన్నీ పాడు చేసేస్తున్నాయి, మొత్తం నిల్వ ఆగట్లేదు. చూసారా ఇదిగో. కాయలు అయితే చాలానే ఉన్నాయండి, మొత్తం కొయ్యాలని. ఇక్కడ పెద్ద మొక్క ఉందండి టమాటాలు, ఇక్కడ కోస్తాను మీకు చూపిస్తాను. ఇది చూసారా పెద్దవి. కాయలు చూడండి అంత పెద్దవి, సైజు రంగు వేసినట్టు వచ్చినాయండి కాయలు. నాకైతే కూరగాయలు అయితే అండి నాకు సరిపోతున్నాయండి. పెద్దగా బయట కొన్నిచ్చిని క్యారెట్ ఎప్పుడన్నా తెచ్చుకుంటే బంగాళదుంపలు తెచ్చుకోవాలంటే బంగాళదుంపలు అవే తెచ్చుకుంటున్నాండి. ప్రస్తుతానికైతే నాకు మొత్తం కూరగాయలన్నీ సరిపోతున్నాయండి. ఇలా చూసారా ఎన్ని టమాటాలు కోసాను. కొత్తగా మళ్ళీ మునకలు చూసారా టమాటా నార వేసాను. పాలకూర, దోసకాయ, దోసకాయ, ఇది బీరకాయ. మొక్కలు చూసారా అంత హెల్తీగా ఉన్నాయి. ఇవన్నీ మళ్ళీ కొత్తగా పెట్టినమాట అండి. ఇవన్నీ అయిపోతూ ఉంటే మళ్ళీ కొత్తగా కాయ మనకి కాపు తయారవ్వాలి కదా. ఇంక ఇక్కడ కూడా కాకరకాయ ఉన్నాయి, తయారవుతున్నాయి. బీన్స్ ఉన్నాయి. దోసపిందులు ఉన్నాయి చూసారా. ఇదిగో ఇక్కడ ఒకటి, ఇదిగో ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. పిందులు అయితే వస్తున్నాయన్నమాట, దోసపిందులు. ఇంకా బీన్స్ మొన్న కోసానండి, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తయారైపోయింది. అసలు సైజు చెప్పుకోవచ్చు, అంత బాగా తయారవుతాయి ఏంటండి సైజు. అసలు మనం ఇంకా నేల మీద వేసేమో అన్నట్టు ఉంటాయండి ఇవి, అంత బాగా వస్తాయండి. ఇవ్వండి దొండకాయలు కూడా మనం కొన్ని కోసాను కదండి. ఇవ్వండి మళ్ళీ దొండకాయలు, ఇది చిన్న దొండకాయ. ఇదిగోండి చెర్రీ టమాటాలు, మామూలు టమాటాలు ఎన్ని వచ్చినాయి. ఎగ్ షేప్ వంకాయలు అన్నీ వచ్చినాయండి. ఇవి వేరే రకం వంకాయలు ఇవి వచ్చినాయి. అదొకటి బీన్స్, దొండకాయలు అండి. ఇంకా ఉన్నాయి కొయ్యలేదండి. ఇవి చాలా ఎక్కువ అయిపోయినాయండి. హార్వెస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. నాకైతే మీకు చూపించాలి కదా, అంతమానం హార్వెస్ట్ అని అనుకుంటారు. కాకపోతే ఏంటంటే అండి, మనం అన్నీ ఈ వాటరింగ్ ఇచ్చి ఇలా ఇచ్చి మనం మిద్దె తోట మీద ఏం పండించుకుంటున్నాం అవి కూడా చూపించాలి కదండి. ఇదిగోండి చూసారా, ఇది మటన్ ఎంత బాగా వచ్చినాయో కాయలు హెల్తీగా. ఏముందని మనం కొంచెం వాటరింగ్ ఇచ్చి కొంచెం కేర్ తీసుకుంటే అవే సరిపోతాయండి. మనకి టైంపాస్ అవుద్ది, మనకి హెల్తీ కూరగాయలు కూడా వస్తాయి అన్నమాట. ఇదండి చూసారు కదండి మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. బాయ్ అండి.